చెప్పబట్టి మత మతానమయమై కైలాసం వచ్చిందో రాయశమును రాజవ్వ నగనూరు రాయశం రాజవ్వ నగనూరి రాయశం రాజవ్వ మనవడు సంతోషం స్వప్న మనవరాలు సరిత నగనూరు రాజేశం రాజవ్వ తాతమ్మ లేదని సంతోషం మనవరాలు స్వప్న సరిత మనవరాలు సరిత మనవడు మన ఇద్దరు మనవరాలు కలిసి తాత నగనూరి రాయేశం లేడు అమ్మగల్ల రాజవ్వ లేదని తాతమ్మ పేరు మీద 116 దానం చేసిండ్రు మనవరాలు మనవడు ఎక్కడెళ్ళి పేరు తాత రాయేశం తాతయ్యో రాజవేరి పేరు అమ్మ రాజమ్మ మనవడు అమ్మ తాతలే రాని మమ్ములాది ఎత్తున్నవానయ్యా మరి కీర్తిశేషుడు కమ్మగోని గోపాల్ గౌడు లేడని మరి ఇదే కదా తారవ్వ లేదని వారి జ్ఞాపకార్థం మరి మనవరాలు మనస్విని తాత గోపాల్ గౌడు అమ్మ తారవ్వ పేరు మీద మరి మనవరాలు మనస్విని 200 పదాలు దానం చేసిందిరా నా కన్న కొడుక ఓ తాత గోపాల్ గౌడ ఓ అమ్మ తారవ్వ నీ మనవరాలు మనస్విని వెళ్తున్నా ఒక్కసారి వచ్చిపోవ తాత మనవరాలు మనస్విని అని సరసి సగ్గడేసి మురిసి ముద్దులాడవా తారవ్వ నింగిలో నా వెన్నెలమ్మ నింగిలో నా వెన్నెలమ్మ తాతయ్యమ్మ మా తాత గోపాల్ గౌడు తాతయ్యమ్మ నింగిలో నా వెన్నెలమ్మ నింగిలో నా వెన్నెలమ్మ తాతయ్యమ్మ మా
తాత గోపాలు గౌడ ఓయమ్మ తారమ్మ మీ పేర్లు మా వీరారా మీ బాకీ తీరుతున్నదా మనవరాలు మనస్వినంటే లేని ప్రేమాలే ప్రేమ లేదా పోయినాయి అమ్మ తాతాలు లింగాల సాబల్లే అల్ల తల్లి రుంపికుండా అడుగుతున్నారు ప్రేమ కల్లా గోపాల గౌడు రూపమే నాని మరి గోపాల గౌడు తారవ్వ గారి జ్ఞాపకార్థం మనకిచ్చిన 200 పదాలకు 200 కోట్లు కలిగి ఆ మనస్వినికి కలర్ల నీడల్ల కనబడి పోవాలే తాత అమ్మను మరి మల్యాల నరసయ్య గౌడు మరి సత్యవ్వ గారి జ్ఞాపకార్థము మరి అల్లుడు భాస్కర్ గౌడు మరి మా అత్త లేదు మా మామయ్య లేడని అత్తమ్మ పేరు మీద మామయ్య పేరు మీద 200 పదాలు దానం చేసిండు అల్లుడు గల్ల భాస్కర్ గౌడు మామ నరస గౌడు అత్త సత్యవ్వ మామయ్య ఏ లోక వెళ్ళడు మామో మీది 3 ముళ్ళ బంధము 7 అడుగుల అనుబంధము నిన్ను వీడి 1 రోజు 2 రోజులు 3 రోజులు నెల గడవబాయ మామా అత్తమ్మను నీ చెంత జరుపుకున్నవా శోకం లేని దుఃఖం ఒడిగట్టిపోతు అత్త సత్యవ్వా నాల్లుడా భాస్కర్ మే వెళ్ళిపోతున్నావు కొడక మా అత్తమ్మ మా బావయ్య అంటే నువ్వు లేని ప్రేమలు ప్రేమలు వాయనా భ్రమలు వాసిపాయనా 11 రోజుల బట్టి నెల రోజుల బట్టి మా కొరకు ఏడుస్తున్నారా భాస్కర్ గౌడ ఓ మావయ్య ఏదో గారెల్లి పేరు నరస గౌడ వార్త సత్యమ్మ ఎట్లా కళ్ళబడతారు అత్తమ్మ ఆకాశ దీపాన్ని ఓ మా మావయ్య అందాల చంద్రునివే మామ నరస గౌడ ఆకాశ దీపాన్ని ఓ మా అత్తమ్మ అందాల దేవతతో అత్త సత్యమ్మ ఆకాశ దీపాన్ని ఓ మా అత్తమ్మ అందాల దేవతతో అత్త సత్యమ్మ మానుడ భాస్కరు మేమెళ్ళిపోతాను అత్తమావరు మాతో వాసుకుడాకు మేమున్న నాటిలోనే మా అల్లుడా మా ఇంటికి వచ్చి పోపు అల్లుడ భాస్కరు ఆకాశ దీపాన్ని ఓ మా మామయ్య అందాల చంద్రునివే మామ నరసగౌడ ఓ మామ నరసగౌడ ఓ అత్త సత్యవ్వ పొడుచటి పొత్తుకు రూపమైతదా తిరిగే గంటల వెలుగులైతదా కనకల పాదే కంగడీటిలో నేను చేపాలై వస్తారా మా మామయ్య చేతాదిర్చి పోతారా అత్త సత్యవ్వ ఆకాశ దీపాన్ని ఓ మా అత్తమ్మ అందాల దేవతవే అత్త సత్యవ్వ ఓ మామయ్య మాకు దూరమయ్య మామయ్య మాకు దూరమయ్య ఓ అత్తమ్మ
లేడు మా అత్త సత్యమ లేదని మరి భాస్కరు మనకిచ్చిన 200 పదార్లకు 200 కోట్లు కలిగి శివ శివ దీవెన కలిగి శివ దీవెన కలిగి ఆడబిడ్డ దీవెన కలిగి అత్తివాన దీవెన కలిగి మన కళాకారుల దీవెన కలకాలం ఉండాలరా నా కన్న కొడుక మరి ఆత్మగల్ల గోపాలు తారవలేరని వారి జ్ఞాపకార్థము మనవరాళ్ళు వైష్ణవి మనవడు లడ్డు మనవరాలు శ్రీవల్లి ఇద్దరు మనవరాళ్ళు మనవడు లడ్డు కలిసి వైష్ణవి శ్రీవల్లి కలిసి గోపాల పేరు మీద సారవ పేరు మీద 216 దానవ ఎత్తుందో మనవరాళ్ళు మనవడు నా మనవరాల నేను వెళ్ళిపోతున్న వైష్ణవి మనవడ లడ్డు మనవరాల శ్రీవల్లి ఓ మనవరాళ్ళు బుల్లి బుల్లి నడకలతోని బుచ్చి బుచ్చి మాటలతోని తాతయ్య అమ్మ తాత అమ్మ అన్ననాడు మాకు ఉడికి ఉడకని అన్నం ఎంత రుచో అంతటి పలుకులు మాకంత రుచి కాదు తాతయ్య ఓ తాత గోపాలు ఓ అమ్మ తారమ్మ నీ మనవడు లడ్డును వెళ్తాను అమ్మ నీ మనవరాలు వైష్ణవి నీ మనవరాలు శ్రీవల్లిని వెళ్తున్నానమ్మా చుక్కలంటే చుక్కల్లో కోటి వేల చుక్కల్లో ఏ చుక్క అయిందో మీ తాత గోపాలు మళ్ళీ ఎన్నాడు అత్తాలో మీ అమ్మ తారమ్మ చుక్కల్లో కోటి వేల చుక్కల్లో ఏ చుక్క అయిందో మీ తాత గోపాలు మళ్ళీ ఎన్నాడు అత్తాలో మీ అమ్మ తారమ్మ గుళ్ళలాంటి గుళ్ళల్లో కోటి వేల గుళ్ళల్లో ఏ గుడిలా ఉన్నాడో మీ తాత గోపాలు ఏ దేవత అయిందో మీ అమ్మ తారమ్మ గుళ్ళల్లో కోటి వేల గుళ్ళల్లో ఏ గుడిలా ఉన్నాడో మీ తాత గోపాలు ఏ దేవత అయిందో మీ అమ్మ తారమ్మ మనవరాల వైష్ణవి మనవాడ లడ్డన్న మనవరాల శ్రీవల్లి నేను వెళ్ళిపోతున్నా నా తొవ్వ చూడకుంది మనవరాల వైష్ణవి శ్రీవల్లి మనవరాల వైష్ణవి మనవరాల శ్రీవల్లి ఓ మనవరాల లడ్డు ఓ మనవరాల వైష్ణవి శ్రీవల్లి ఎగిరేసి సంకరేసి ఎత్తుకొని ముగ్గులాడదాము తాత గోపాలు లేడు అమ్మ తరం నిలబడుతుంది అయ్యో మరి గోపాలు తాతమ్మ ఆత్మశాంతించి మనమరాలు వైష్ణవి లడ్డు శ్రీవల్లికి ముట్టింది ముత్యం కావాలి తాతమ్మలు స్వర్గం నుండి అలల నీడల్ల కలబడిపోని ఆ యొక్క కన్న తల్లి ఆ గర్భాన బిడ్డనిచ్చి శంకరుడు ఎప్పుడు వెళ్ళిపోయాను నా గర్భాన బిడ్డ పుట్టుకొని భవనాలలో కట్టున్నది నాగదేవి తండ్రి గల్ల గోపాల గౌడు లేడని కొడుకు సంతు కొడుకు గల్ల సరిత బిడ్డ గల్ల సప్నవ్వ తండ్రి గోపాల గౌడు పేరు మీద ఆత్మగల్ల కొడుకు బిడ్డ కోడలు కలిసి 216 దానం చేసిండ్రు తండ్రి పేరు మీద కొడుకు సంతు నేను వెళ్ళిపోతున్నా కొడుకు అయ్యో బిడ్డ సప్నవ్వ నేను వెళ్ళిపోతున్నా కోడల సరిత నేను వెళ్ళిపోతున్నరే బిడ్డ కొడుక నా ఇన్న లేడాని తొవ్వలు ఉడకు కొడుకో బాబు లేడాని నా దాని చూడకే బిడ్డ నాన్న రావే నాన్న నన్ను కన్నా తండ్రి రావే నాన్న తండ్రి ఎక్కడెళ్ళి బాబు వెళ్ళిపోయినావో వెళ్ళి బాబు వెళ్ళిపోయినావో ఉన్న కొడుక నేను ఉన్న బిడ్డ నేను బిడ్డ సౌనవ్వ ఆపద చిన్నాడు బాబాని కట్టడి బాధగలిగినాడు బాబాని కట్టడు బిడ్డు ఆడవాళ్ళకు కట్ట వచ్చినాడు ఏ దేవుడు అదిగినాడు ఏ దేవుడు అదిగినాడే బిడ్డ
ముత్తాయ పిండం ఉంటా 9 నెలలు కడతంగానే నాగదేవికి 7 పరదలు కట్టంగా శివకలికి పట్టం అంత ఒక్కసారి తప్పిప్పులైనట్టు ఆగో ఊరంతా వణికినట్టు అవుతున్నదాట మోసం ఊరంతా వణికినట్టు అవుతున్నది అమ్మవారు ఎర్రనాగదేవి మూర్చయండి బిడ్డని కన్నది ఎర్రనాగదేవి మూర్చలు చెందింది మూర్చ చెందిన తల్లి 3 గంటలు మూర్చ చెంది 3 గడియలు లేసే వరకు 7 దశలు బిడ్డను తీసిండ్రు తల్లి చేతులు పెట్టంగానే బిడ్డను తీసుకొని కళ్ళ కట్టుకుంటున్నది కన్న తల్లి ఎలా ఎప్పుడు వడిలేసుకున్నదో ఆ బిడ్డను చూసిన గడియకే నాగదేవికి శరీరం అంతా పుల్ల సీలిపోయి నరాలు చెప్పుమని గుర్తుకొచ్చినట్టు శిరోబాల ఎనలేని తలకాయ నొప్పి లేస్తున్నది ఎలనాగదేవికి భరింపలేరే దాసిలాల శిరోబాధనాని అమ్మా అని అడ్డం పడిపోయే ఈ బాల పుట్టినాక శివకలికి పట్టవుదా మూలకు మూలారామునిగా పోతున్నది మూలకు మూలారామునిగా పోతున్నది మూలకు మూలారామునిగా పోతున్నది మూలకు మూలారామునిగా పోతున్నది రాములు మునిగారా గోగులు దచ్చేనా రాములు మునిగారా గోగులు దచ్చేనా శివకలికి పట్టాము మూలకు మూలారా పట్టాము మూలకు మూలారి మూలకు మూలారామునిగా పోతున్నది మూలకు మూలారామునిగా పోతున్నది ఏడాలే నీరు తప్పిపులైతేరా ఏడాలే నీరు తప్పిపులైతేరా తప్పిపులైతేరా జరగని పట్టేనా తప్పిపులైతేరా జరగని పట్టేనా అమ్మవారు ముట్టినంత శివకలికి పట్టమంతా పోతున్నాయి పోతున్నాయి ఎడలేని కాయ కత్తలు లేటున్నారు పొలం తూలికి పడుతున్నారు ముసలు ముడికి పోతున్నారు పడుతున్నారు తిరిగి పడుతున్నారు శివకలికి పట్ట వేల 20 కోటయ్య కచ్చేసి పట్టి భవనాల బేటీకి ఆరాధన వచ్చేనా భవనాల బేటీకి ఆరాధన వచ్చేనా పుట్టిన బిడ్డాను చేతులు పట్టేనా పుట్టిన బిడ్డాను చేతులు పట్టేనా పుట్టిన బిడ్డాను చేతులు పట్టేనా పుట్టిన బిడ్డాను చేతులు పట్టేనా బిడ్డాను నలై బిడ్డాను నలై బిడ్డాను నీకలు ఎక్కువ నాకెవరున్నారు నీకలు ఎక్కువ నాకెవరున్నారు నా బిడ్డాని 20 కోట ఉన్న సమయంలో పడిపోయిందో
ఒక్కలెత్తి అడవబట్టే అమలాలా అయ్య ఉండలేము అమలాలా అమలాలో అయ్య ఊరు లోపల ఉండలేము ఓ దేవుడా శివకరికి పట్టణంలో ప్రజలందరూ ఎడమ కోట ఎడగరకు కట్టుకుంటారు కోటన్నా ఏమిటన్నా కోటన్నా కోటన్నా అయ్య ఉండలేము ఊరిలోన కోటన్నా కోటండి ఎడమ కోట ఎన్నో ఎల్ల పట్టను రాజ్యం శివకరికి పట్టణము మూలకు మూల కాదు కోటన్నా ముడికి పోతున్నదయ్యా కోటన్నా మూలకు బిడ్డ పుట్టిన గడియ పూర్తం ఉత్తరాని ఎడమ కోటయ్య బ్రాహ్మణులను ఎప్పుడు పిలిపించిండో 9 మంది బ్రాహ్మణులు వచ్చి ఆ పిల్ల పుట్టిన గడియ పూర్తం పంచాంగం చూడంగా పంచాంగంలో వచ్చిన బ్రాహ్మణులకు దారి గుండెలు తల్లో బ్రాహ్మణోత్తమాల ఏమైంది తండ్రి మాట మరుతలేవు వెలుగు కలుగుతలేవు ఇక్కడ బెదిరి పేరు ఏమండి స్వామి బ్రాహ్మణోత్తములందరి వరకు అయ్య చెప్పలేక ఓ దేవుడా వాళ్ళు చెప్పలేక ఓ దేవుడా అయ్యో ఏమిటయ్యా కోటన్నా మేము ఎక్కడెళ్ళి పోదమయ్యా కోటన్నా మేము ఏమంట ఎప్పుడు ఓ తండ్రి ఎల్వ కోటన్న రాజా చెప్పుతో బాల చెప్పకున్న బాలనంగానే కొడుకులాల చెప్పుండ్రు బాలేవు లేదన్నాడు ఎల్వ కోటయ్యా అయ్యో మూల నక్షత్రం అయ్యో నీ బిడ్డ పుట్టినది కోటన్నా అయ్యో నీ బిడ్డ పుట్టినది కోటన్నా మూల నక్షత్రాలు నీ బిడ్డ పుట్టింది అందుకే మన రాజ్యం మూల మురుగుతున్నది ఇంకొక గడియో కంటో మన రాజ్యంలో నీ బిడ్డ ఉంటే ఈ రాజ్యవంతము నీ బాబు కోటన్నా ఈ దేశవంతము నీ బాబు కోటన్నా రాజ్యవంతము నీ బాబు దేశవంతము నీ బాబు నీ బిడ్డ మనుండదు మరి ఎట్లనయ్యా బ్రాహ్మణులందరూ చెప్పని ఏడుగురు కట్టుకొల్ల పిలిపించి నీ బిడ్డ గొంతు కొయ్యవాలే కోటన్నా నీ బిడ్డ గొంతు కొయ్యవాలే కోటన్నా చెప్పన కట్టుకొల్ల పిలిపించి నీ బిడ్డ గొంతు కొయ్యాలంటారు బ్రాహ్మణులు కోటల్ల చూడే బిడ్డ మీద పడ్డడమ్మ మూడు గడియల బిడ్డ రాడ కళ్ళతో చూసినాడు ఎలవ కోట దాని బిడ్డ ఎక్కువసేపు ఊరు జట్టు కట్టుకొల్ల వినిపించి నీ బిడ్డ కొంత కోపి చెప్పరు నీ బిడ్డ ప్రాణం తీయాలడం వరకే అవ్వా నా బిడ్డ రావే కన్న బిడ్డ నా బిడ్డ రావే కన్న బిడ్డ నా బిడ్డ
తల్లి కడుపులో నా బిడ్డరా అయ్యో నీ తల్లి కడుపులోన నా బిడ్డరా నువ్వు ఎందుకు ఉంటున్నావే నా బిడ్డరా నువ్వు ఎందుకు వచ్చినావే నా బిడ్డరా నువ్వు ఎందుకు వచ్చినావే నా బిడ్డరా నువ్వు ఎందుకు వచ్చినావే నా బిడ్డరా నా బిడ్డ నీ తల్లి కడుపులో ఎందుకు ఉంటున్నావు ఎందుకు వచ్చినవే బిడ్డ ఈ భూమి మీదకి నువ్వు ఎందుకు వచ్చినట్టు మూడు గడియలకే మూడు గడియలకే నా బిడ్డ నీ తల్లి గడపలను ఉద్భవించినావు బిడ్డ ఎన్నో పుట్టిన మూడు గడియలు నా బిడ్డ మూడు గడియలు నా బిడ్డ మూడియ గడియలాగే నా బిడ్డ నా బిడ్డ పుట్టిన మూడు గడియలకే వల్ల భూమిని కలప నా బిడ్డ ఎందుకంతా ఉంటున్నావే నా బిడ్డరా పుట్టుక భూమి పాలే నా బిడ్డరా పుట్టుక మీద వాళ్ళు నా బిడ్డరా శివాకానికి భక్తనముగా నా బిడ్డరా శివాకానికి భక్తనములా నా బిడ్డరా నాకు పూలుండి ఎందుకమ్మా నా బిడ్డరా అయ్యో ఎగురాల పూలమ్మ నా బిడ్డరా అయ్యో ఎదురాల పూలమ్మ నా బిడ్డరా నాది కాసులాగ కళ్ళమమ్మ నా బిడ్డరా అది కాసులాగ కళ్ళమ్మ నా బిడ్డరా ఇల్లులాగ పూలమ్మ నా బిడ్డరా అయ్యో ఎల్లుండి ఏమి బలమే నా బిడ్డరా నేనెట్ల బతకవాలే నా బిడ్డరా అయ్యో నేనెట్ల బతకవాలే నా బిడ్డరా ఈ తల్లి ఎట్ల బ్రతుకుతాదే నా బిడ్డరా తల్లి ఎట్ల బతకవాలే నా బిడ్డరా మూడు గంటల భూమి నుండి భూములకు పోతా బిడ్డ ఒక్క మూడు గడియల జీవితానికి ఎందుకు భూమి మీదకి వచ్చినావు ఎందుకు నువ్వు పుట్టి పడలేవి పుట్టి ఏమి పడవు పుట్టకేమి పడవేమి బిడ్డ నా బావ రావే చిన్నదానా, నా భార్య అయ్యో ఓ బావ ఎలా నాగా అయ్యో ఆడపిల్లల గంటనాది ఓ బావ అయ్యో మరి మోసపడ్డవమ్మ నా భార్య అయ్యో కడియేమి లాభమమ్మ ఓ బావ నువ్వు కనాకేమి లాభమమ్మ ఓ బావ ఓ బావ నాకు కడియేమి లాభం కనకేమి లాభమే బావ మన బిడ్డ వెళ్ళిపోతూ ఉందే నా భార్య అయ్యో మూల నక్షత్రం మూల ఓ బావ మనకు బిడ్డ పుట్టనాట నా భార్య ఇక ఎక్కువ సేపు ఉంటగాదే ఓ బావ నక్షత్రాలు మన బిడ్డ పుట్టిందాడు ఎక్కువ సేపు ఉంటే రాజ్యం ఉంటుందాట ఈ ఏడుగురు కడుపులో వినిపించి చెప్పని తలకాయ గోపి అంటారు నువ్వు కడియేమి లాభమమ్మ ఓ బావ అయ్యో కనుక ఏమి లాభమమ్మ ఓ బావ మన బిడ్డ ప్రాణం వెళ్ళిపోతే ఓ బావ బావ మన ఎట్ల బతుకుదావే నా భార్య మన బిడ్డ వెళ్ళిపోతే ఓ బావ నువ్వు ఏమి లాభం తెచ్చినావే ఓ బావ ఇక ఎట్లా ఓడి కట్టినావే మన భూమిలో ఉన్నట్టు నా భార్య నేను భరింపలేకుండా బావ ఓ బావ భరింపలేకుండా ఉన్నా ఓ బావ మన బాధలు చూడవాలే ఓ బావ మన బాధలు చూడవాలే ఓ బావ
రామ బిడ్డ ఉంటరాని ఓ రామ ఏ తండ్రికి ఏ తల్లికి నాడు అయ్యో బ్రాహ్మణులు చెప్పినారా అయ్యో రామ 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 నా బిడ్డను రాగలు వచ్చిన పేరు వచ్చిన అయ్యో రామ 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 అమ్మాని పిలుస్తున్నా బిడ్డనెత్తుకున్నది రాయనాగా కన్నీరు తీసే అమ్మాలా అయ్యో 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 కన్నీరు సంపు అంటాడు తండ్రి ఈ రాజకు మారు రాజలే వేసుకుంటుంది తండ్రి కాళ్ళ మీద అట్టడుగురా కోటన్నా అయ్యో కంటికేడు దారుణంగా పోతేవుడా అయ్యో కన్నీరు తీయవట్టే కోటన్నా అయ్యా ఓ బ్రాహ్మణోత్తములారా నా బిడ్డకి ఏదన్నా గతో మోక్షమో చూపెట్టుండ్రి తండ్రి అని దండం పెట్టే వరకు ఆ గో బ్రాహ్మణులు మల్ల పంచంగాలు బట్టి అన్నారు అయ్యా ఓయల్మ కోటయ్యా నీ బిడ్డ ప్రాణం అన్నది ఇయ్యాలి లేకుంటే మన పొలమారన్న దాటియాలి నీ బిడ్డ ప్రాణం తీయాలి లేకుంటే పొలమారన్న దాటిచ్చి వేరే పొలమారికి ఇయ్యాలి ఏడుగురు కడుకొల్ల వినిపించి చెప్పని నీ బిడ్డ గొంతులు మొత్తమో కోపి లేకపోతే ఊరు మొత్తం మునిగిపోతుంది మొత్తం ధ్వంసం అయిపోతుంది మూల నక్షత్రాన్ని నీ బిడ్డ పుట్టింది అనగానే ఆ రాజ్యంగాని రాజ్యం పొలమేను దాటియాలని వరకు నా బిడ్డ అని ఎవరికి దానం ఇయ్యాలి నిన్ను నేనేమో చేస్తున్నాను ఎలవకోటున్న ఏడవంగా వీళ్ళ సంగతి ఇక్కడ ఉండగా ఇక్కడికి రా దగ్గర అటు రావాలి ఇక్కడికి రా దగ్గర అటు రావాలి ఇక్కడికి అక్కడ ఒకరికి పట్టానికి శంభములు పట్ట ఉన్నది శంభములు పట్ట వాళ్ళు ఉన్నారు ఎక్కడి మారయ్య మారయ్య ఉన్నాడు మారయ్య వారు ఉన్నది ఎక్కడి ఎలవంచల ఎలవంచలే ఉన్నాడు నిన్ను
మోహన్ వింటూ నీ కాలు మొక్కుదా మా ఇంట వెరగకుండా వాళ్ళ ఇంట ఉన్న వెలుగు పుట్టు బిడ్డ ప్రాణంలో బిడ్డలాడి ఇక బిడ్డనెత్తుకున్నాడు నా కోటన్నా ఇక బిడ్డనెత్తుకున్నాడు నా కోటన్నా నా బిడ్డ రాగన్న బిడ్డ నా బిడ్డ ఊరింది ఎందుకమ్మా నా బిడ్డ ఎండు ఉంది ఎందుకమ్మా నా బిడ్డ కన్నీరు తీసుకుంటా అట్టమంతా ఉన్నాడు మా కోటన్నా బిడ్డ రావేలా వచ్చారు అయ్యో నా బిడ్డ ఎలా వచ్చారు మంచి సమయాలు వచ్చిన నా బిడ్డ అయ్యో మారియర్ కలిపులమయ్యా కోటన్నా అయ్యో మారియర్ కలిపులమయ్యా కోటన్నా అయ్యో మీరియర్ వకులమయ్యా కోటయ్యా మారియర్ కలిపులం మీరియర్ వకులం నా ఒక్క కొడుకే తిండి లేక పుట్టినెత్తులు కట్టి కోరుకు లోకంలో ఎక్క ఎత్తున్నా ఎప్పుడు బాధపడుతున్నా కోటయ్యా అందుకే తాయికి లేకున్న బిడ్డ అయ్యో నువ్వు కాదంటే బాధపడుతున్నాను కోటయ్యకు అయ్య పుట్టి సాగుతున్నది ఎరకలి ఎలవంట పుట్టి లోపల బిడ్డ ఎత్తున్నాడు బిడ్డ పుట్టి లోపలేసండి కోటయ్య గుండె తరకపోతుంది నా బిడ్డ ఈ ఎలవ కులంలో ఎలవ పింఛారు పుట్టి ఒక 7 వందల బిడ్డ ఒక 3 వందల 3 గడియలకే నీ బాగా తీర్పుకుంటున్నా బిడ్డ 3 బాగా గడియలకే అయ్యో నా బిడ్డ కోటన్నా కన్న తల్లి నాగాటం పడిపోయింది ఒక్క మాట మాట్లాడతలేదు ఎలవల్ల
కోటన్న ఎరకలి ఎలవంచకు దండం పెట్టి నా బిడ్డ పైన అని కాళ్ళు మొక్కిండు 3 గడియలకే తల్లి కడుపులకు వెళ్ళి 9 నెలలు మోసిన తల్లి కడుపులకు వెళ్ళి బయట పడ్డాక 3 గడియలకే దూరం బిడ్డ అవుతుందంటే ఏ తల్లి తట్టుకుంటది ఏ తండ్రి ఓడుతాడు ఈ ఎలువల్ల కోటన్న కంటికి పడిపోయింది శాంబాబుని పట్టములకు వెళ్ళి వచ్చిన ఎలవంచ బిడ్డను గుర్తుపెట్టుకొని ఆగో శివకలికి పట్టము పొలమేర దాటిపోతున్నది ఎరకనే ఎలవంచ అన్న బిడ్డ పొలమారు దాటంగానే ఎప్పటో మల్ల రాజ్యం సల్లగున్నరాట పొలమేర దాట వరకు రాజ్యం మునిగిపోయింది మూల మునిగింది పొలమేర దాట వరకే పోయే పొలమాలను అడుగుపెట్టంగానే ఆగో శివకలికి పట్టమంతా సల్లగుంటున్నదో ఎరకలి ఎలవంచి ఏమనుకున్నది పుట్టి లోపల బిడ్డను పెట్టుకొని వచ్చింది 3 గడియల బిడ్డను గాని ఎరకలో ఎలవంచి ఏమనుకున్నది నా భర్త మారయ్య కుదిరితే నన్ను కొడతాడో తిడతాడో ఎలవల్ల పిల్ల ఎక్కడ ఎరుకలో ఎక్కడ మనకు తిండి లేదు తాగటం లేదే ఎలవంచా ఒక్క ఇంటికే బుక్కడు పోలేదంటే ఆగో 20 కాడ ఇల్లు వేసిందని కొడిమానము కొన్ని 4 రోగం జరిగిందని ఎంత పని ఎత్తివేన నన్ను కొడతాడో తిడతాడో నా మొగడికి తెలియకుండా నేను ఈ పిల్లని చాలాలే కొన్ని రోజులు అయినాక మెల్ల ముద్రకిచ్చి ఎట్లో తీసుకపోతా అని ఎరకలి ఎలవంచ వచ్చాడు తొవ్వ లోపల శివకలికి పట్టానికి మధ్యలో శాంబాపురి పట్టానికి మధ్యలో 7 చింతల మళ్ళీ ఎర్రగొల్లలో వడకట్టున్నది తెలివి కళ్ళది బాగా 7 బాగలెల్లమ్మ మామూలుది కాదు 7 బాగల బాలమ్మ కోరుకుంటుంది చిన్న చెట్టు కింద కమ్మల గుడిచే ఇక నా బిడ్డనైతే 7 బాగలెల్లి ఖచ్చితంగా చేస్తుంది బాగల పాలు పోసి కోటయ్య ఏమన్నాడు దాయికి లేకున్నా దాయికి పైసలు ఇస్తానన్నాడు ఆగో బిడ్డ పెరగడానికి బట్టలకు పైసలు ఇస్తానన్నాడు ఆ పైసలే ఎల్లమ్మకిచ్చి బిడ్డను అంటున్నాను ఎరుకలు ఎలవంచా 7 చింతల మళ్ళీ ఎర్రగొల్ల ఆడకట్టున్నది 7 మళ్ళీ ఎల్లమ్మ వేడికి రావడానే రావన్న రామ రావడానే రావన్న రామ రాగమ రామయ్య రామో రావడానే Oh,
ఎవరు కావచ్చు ఏమవుతువే పిల్ల ముద్దు లేకుండా పిల్లపన్న ముద్దు ఉండాలి వాడరోడు కావాలి దూరం ఉండి మాట్లాడు నా ఇంటిని నా కోటి ఒక్క దేవుళ్ళు ఉంటాయి మా ఇంట్లో గొల్లలు ఇంట్లో తెల్లారుతుంది ముక్కులు మాసింది మూతులు మాసింది సర్లు గొర్రెలు సందుల కొడుకు బుర్ర బుర్ర కథ నాకు మసంతి మేము పొద్దుగాల తానమే సాయంత్రం తానమే మధ్యాహ్నం తానమే ఓ ఎల్లమ్మా నేను ఎరకలు ఎలవంచ నచ్చిన ఎల్లమ్మా ఓ ఎల్లమ్మా 7 వేకలు ఎల్లమ్మా నేను ఎందుకు వచ్చిందో నీకు తెలియదు ఆగో శివకాలికి పట్టంలో నేను ఎరక చెప్పబోతే శివకాలికి పట్టం ఎలాంటి ఎలవ కోటం 7 కొడుకులు 7 కోడళ్ళు ఉండంగా ఈ ఎలనాగ దేవి శివుని గుడి లోపల పూజలు కడితే అందమైన బిడ్డ పుట్టింది ఊళ్ళ నక్షత్రాన ఆ పిల్ల పుట్టిందా అని ఎలవ కోటం నాకు దానం ఇచ్చిండు దాయికి లేకున్నా దాయికి పైసలు ఇస్తానన్నాడు ఆగో పెంచడానికి పైసలు బట్టలకు పైసలు ఇస్తానన్నాడు నా బిడ్డనున్న దాదరాదు ఎల్లవో నా కొడుకు చిన్నోడు సోడప్ప నా కొడుకు తిప్పలైతున్నది అవ్వా తుమ్మడి వరాలు ఇస్తా ఎర్రగొల్ల ఎల్లమ్మా 7 మేకలు ఎల్లమ్మా తుమ్మడి వరాలు ఇస్తా నా బిడ్డలు ఆగో 7 మేకలు ఎల్లమ్మా తుమ్మడి వరాలు ఇస్తారు అనగానే ఎవరేంది 7 మేకల్ది ఏమనుకున్నది యాగో తుమ్మడి వరాలు ఇస్తున్నాడు ఈ పిల్లని నేను నాకు కావాల్సి పెంచుతానా నాకు బుక్కడు అనుకుంటే దీనికి బుక్కడు పెడతా మేకల పాలు పోసి సత్తారని ముసి ముసి నవ్వుకుంటా 7 మేకలు ఎల్లమ్మ బిడ్డను పడుతున్నదో ఆలకించేడు దాతలాల ఎర్రగొల్ల ఎల్లమ్మకు 7 మేకలు ఎల్లమ్మకు ఆగో బిడ్డనిచ్చింది ఎలవంచే తోడు వరాలు ఇచ్చిన బిడ్డని తీసుకపోయిన నాడని చెప్పి సాలు పెద్ద ఏమని ఆగో సంబాబుని పట్ట వచ్చింది ఎర్రగొల్ల ఎలవంచే ఎర్రగొల్ల మల్లమ్మ 7 మేకలు ఎల్లమ్మ ఎప్పుడు బిడ్డను దాస్తున్నదో పిల్ల మామూలు పిల్ల కాదు దేవస్వరూపిణి కందర్మ కన్య కదా ఆ పిల్ల ఎర్రగొల్ల ఆ ఎర్రగొల్ల ఎల్లమ్మకు 7 మేకల మల్లమ్మకు ఆగో తిండి లేడానికి నాగతౌడంబడి లేడానికి పిల్లెత్తిన కొల్లుగుంటలు అమ్ముతుంటే పిల్లకు స్నానం పోతానని ఇప్పుడు సరే కొల్లుగుంటలు అవ్వంగా ఒక్క బంగారు పిండ బయట పడుతున్నది ఎర్రగొల్లమ్మకు 7 మేకల ఎల్లమ్మకు బంగారు బింద బయట పడవరకు నా బిడ్డ ఎరుకలు లెక్కంచల్లో లక్ష్మిని తీసుకొచ్చిన ఆయన లేచిపోయింది
నా బిడ్డ కొల్లుకుంటారు అవుతనే బంగారు బిందె బయటపడ్డది అని ఆ ఎర్రగుల్ల ఎల్లమ్మ ఏడుమేకలు ఎల్లమ్మ గుడిసె వీకేసి 4 రూముల బంగులో వస్తున్నది ఆ పిల్లలు పచ్చిపాలు వచ్చుకుంటా బాగురంగా తట్టుంది మేకల పాలు వచ్చి పెంచుకుంటా నా లక్ష్మి ఎదుకల్లి లక్ష్మి దేవత తెచ్చి నా ఇంటించి పోయిందారి ఆట వెచ్చే బిడ్డను ఎట్లెట్లా పెరుగుతుందో అట్లా గొల్లదాని సంపాదన పెరుగుతుంది ఓడుగు పడిగెత్తి బంగుల మీద బంగులు ఎత్తున్నది ఏడుమేకలెల్లమ్మ 5 ఏళ్ల పిల్ల బడికి పోతున్నది సువర్ణాక్షరాలు దిద్దుతున్నది 5 3 8 8 3 10 8 3 11 11 3 14 15 ఏళ్ల పిల్ల ఆ పిల్ల పెరుగుతున్నపోయి కొందరికి సంపాదించుకునే శక్తి అందరితోటి కాదు ఇవాళ ఇచ్చింది రేపే కథమైంది కొందరేమో ముడతారు కాదు ముట్టికి దొప్పుకుంటారు అందరితోటి కాదు సంపాదన శక్తి శరీరంలో ఉండాలి అక్కలు ముక్కలు లక్ష్యం ఆగలవ్వరాలో కనుకోని తిరిగిన వాళ్ళు ఇంట్లోకి వెళ్ళి లక్ష్మి కాలుతో తన్ని పోదాట ఎగ్గిడి దగ్గర ఎసురు ఇంట్లో 7 గడియలు కూడా లక్ష్మి ఉంటుందాట ఆ 7 మేకల ఎల్లమ్మకు పిల్ల పెరిగిన కొద్ది 18 ఏళ్ల పిల్ల వరకు పట్టేంత సంపాదన పెరిగి మేకల అమ్మింది గుడిసె వీకింది బంగుల కట్టింది ఇక కోసి వీకి కోల్చాడెత్తున్నది పేరు మాసింది మల్లేశ్వరి అని పేరు పెట్టింది ఎల్లవేంది మల్లివేంది మల్లేశ్వరి కాడి కట్టింది ఎల్లే వాళ్ళ అత్తమామ పెట్టుకున్న పేరు మల్లె వాళ్ళ అమ్మగారి ఇంటి కాడి పేరు మల్లమ్మ వేయింది ఎల్లమ్మ వేయింది మల్లేశ్వరి కచ్చింది ఎల్లి వేసుకుంటున్నాడు అడుగులు తర్వాత పేరు మార్చిర్రాట మల్లమ్మ ఎల్లమ్మని చేసిర్రాట ఎల్లమ్మ పోయి మల్లేశ్వరాయ మళ్ళా ఇక చూడు ఇక గిక్కడ ఉన్న కళ్ళు ఇక గిక్కడికి వచ్చినాయి ఎర్రగొల్లడానికి వాడకట్టొల్లుంటది తోటలు వెళ్ళే ఒక్కరు ఊళ్ళో బాబు లంజప్ప ఎక్కలు ఎక్కల్లో పొలం తెచ్చిచ్చింది నడవంతరాల సిరివంతం వచ్చే వరకు ఆగుతలేదు నా తమిడి గోషివికి కోల్చాడే సిచ్చింగులు నల్లము సల్ల కూర్చుంది సావులకు దీని అమ్మ కడుపు కావాలని తిట్టను పాపం వరాల ఊళ్ళో ఒక్కరితోటి మంచిగా లేదు ఊరందరూ తిట్టుడే ఇక ఇళ్ళ సంగతి ఇక్కడ ఉండగా ఆ పిల్ల 18 ఏళ్ల పిల్ల గజకామిని మదరు వయ్యారి కండ కందు వర్రంతా 18 ఏళ్ల పిల్ల ఇక గొల్లదానికి ఊళ్ళోళ్ళందరితో ఊరందరూ అనుకుంటారు దీని అమ్మకాడు కాదా ఇది కరోనా వచ్చి పోను గత్తలొచ్చి పోను దీనికి ఎరుకలు ఎక్కడి సంపాదన వచ్చి పెట్టిపోయాను 7 మేకలు కాసుకొని 5 కమ్మల గుడిసెలు ఉన్నారు దీనికి ఇంత సిరివంతం ఉండనా ఇంత మోరుండనా ఎవరు పడతారని తీసి పారేస్తుంది మొగలు నరే అంటుంది ఆడలు లెక్కకే తీస్తలేరు ఇక దీని సంగతి ఇక్కడ ఉండగా ఆ శాంబాబుని మొత్తం ఏమి జరుగుతున్నదో శాంబాబుని మొత్తంలో ఆయన కలిగల వంచకు లేక 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 ఒక్కడే కొడుకు ఎరుకలు సోడప్ప 24 ఏళ్ళలో వీరపుత్రుడయిండు ఏకలవ్యుడు ఎరుకల పిల్లగాడు 24 ఏళ్ళోడయిండు ఏ కులం అయితే కులం మంచి కావాలి గొప్పతనం కావాలి ఆగో పిల్ల
పిల్లగాడు కుల విద్యమానకుల కుల శర్మాని తండ్రి మారయ్య తోటి అన్ని పనులు నేర్చుకుంటాడు 24 ఏళ్ళు ఎప్పుడు ఆయన ఎరకలి రమచ్చే ఏమనుకుంటుందో తెలుసా నా కొడుకు పెళ్లి కొడుకు అయిండు నా కొడుకు పెళ్లి వేయాలి వేరేటోళ్ళ పిల్లలు తెచ్చి ఎరకల పిల్లలు తెచ్చి పెళ్లి చేసుడు 7 రోజులు పట్టదు కానీ నేను ఆ 20 కోటయ్య బిడ్డను తెచ్చి ఎర్రగొల్ల ఎల్లం ఇంటికాడు తెచ్చిన ఆ పిల్లలు వేరేటోళ్ళకి ఇచ్చేవారన్నా వేసుకుంటారా ఇది కులం తక్కువది కులంగా కులం ఎక్కువదో కులం తక్కువ అంటారు ఆ పిల్లలు నా కొడుకు సోడప్పలు ఎత్తనంటున్నది ఎరకలే ఎలవంచా నా భర్త మారయ్య తోటి మొట్టమొదగాలు బరిగా చీరవేగిండు వచ్చినాక స్నానం చేసినాక అడుగు మీద కూర్చుండబెట్టి అన్నం పెట్టినాక అన్న వదిలి అట్లా కూర్చున్నావులే కూర్చున్నాక మురగాలు ఏమంట ఏవయ్యా మారయ్య మన ఒక్క కొడుకు పెళ్లి కొడుకైండు సోడప్ప మన కొడుకు పెళ్లి చేద్దామంట సరబావ చేద్దామని తనన్నాక పిల్లని చూద్దాం రాదంట ఎక్కడెక్కడి ఎరకల గూడాలుంటే పిల్లని చూద్దామంటాడు ఎక్కడ చూసుడు అర్ధనాదా ఇగో ఇది కథ గిట్ల తెచ్చి నేను పిల్లని చచ్చిన ఆ పిల్లని కూడా కొడుకు చేద్దామని చెప్తానని ఎరకలు ఎలవంచ 66 గుర్రాల టోటెల్కి ఒకసారి శాంబాబుని పట్టు వస్తున్నాడు కత్తి ఎన్నుకు పెట్టుకొని వెనక నడుముకు కత్తి పెట్టుకొని బరిగా తీరుగా మోపు పెట్టుకొని ఎట్లా వస్తున్నాడు ఎనకని మాటయ్యా ఎట్లా వస్తున్నాడు
ఆగడు అంటున్నావు నీ పొందువాక మేము భక్తమే పళ్ళు వాకుడు తప్ప పొందు వాకుడు రాదు. ఏందో ఇదివా ఈ దినాలు గాని నారాలు గాని కాదే బరిగా పోతాడు అత్తడు ఏ ఇగురం లేదుర్రా ఏ ఇగురం లేదు. ఇక రావే అంటారా ఇరువా అంటే బరిగా తెచ్చిరా దిక్కువల్ల కానీ రావే మోపిడే ఎత్తన్నా అంటే తయారు చేసినవా తిండి తిండి పుచ్చు అంటాడు. తయారు చేసినవా చేసిరా ఎంత పుచ్చే తొక్కే ముక్కలేదా పులుసు కరి పుచ్చులేదా కరిపుచ్చ తొక్కు పుచ్చే పుచ్చు నీ అక్కడి నువ్వెందుకు వచ్చినావు ఇటు మా మరదలు ఈమె చక్కెర పెట్టుకోవాలి ఇవ ఇల్ల చిన్నమ్మ బిడ్డ ఇక దీని మొగడు వచ్చింది 6 నెలల అది చిక్కనే ఉంటుంది. నీకేముంటుందో చెప్పాడు అంబారి కొట్ల కూర వచ్చింది నేనే కలివెళ్ళి ఏంది కరిపుచ్చు లేదు కరిపుచ్చులే తొక్కుపుచ్చే తొక్కుపుచ్చు తొక్కు నాకుడు బత్త కొడుకుడు అంతే మూల కొడుకుడు నువ్వు గదే తాగి సత్తవురా నీ దినాలు కానీ తాగురా అంటే అమ్మ బరిగా మంచి ఆడేస్తాడు అవతల పడతాడు కళ్ళు తాగినాడు కర్ణుని కొడుకే అందం చూడు ఇంకా నీటి తాగినోడు భీముని కొడుకు సారలాగినోడు సాదేవుని కొడుకు కుటుంబలాగినోడు గుణవంతుని కొడుకు ఇస్కిరాగినోడు ఇంద్రుని కొడుకు ఏమి రాగనోడు ఎగ్గి ముండ కొడుకు కరిపుచ్చే తొక్కుపుచ్చే తింటదిను పంచవాండు నీ అక్క నీకు పంచపు కారం గడక తినురా కొడుక తింటడం తిను లేకపోతే లేదు. నేనేం చేయాలమ్మా మొగోడు ఏం చేస్తాడు మరదలా నీదేం పుచ్చే నీది కోడుకుంట పుచ్చ చేపల పుచ్చు మా మరదల పుచ్చు దీని పుచ్చు ఎలా వంచా పెడతావా పెట్టవా కర్రీ బుక్స్ కర్రకుండా నువ్వు సల్లకుండా బాగులోన బీర్లన్నీ బోరు కట్టురా దాన్ని తిండి వదిలిపెట్టి తిండి పట్టురా కుమారన్న కలరాత్రి కాదు పెద్దమ్మ కాడ లంబడి మీరే ఎవరు నువ్వు మీ మామగాడి మరదలు ఏ పిల్లవు మంచి కూర లేదా ఎలా తొక్కే నీకు తొక్కే పెడతాను
ఈ దినాలు కానీ, ఈ దానాలు కానీ, ఇన్ని ఎత్తుకపోను ఒక్క పూట లేకుండా మంచిదే తొక్కులు తింటా నేను తొక్కులు తినే రకమా ఏనాడు? ఏ అమ్మా నీ అయ్యో నామా ఓ గిదే కొట్టుడమ్మా గిదే కొట్టుడు మాంసం కాడి పోతే పిల్లు వచ్చిన కోడి పందులు పడిచినట్టు కొడతా నిన్ను నీ అక్క పళ్ళు వరకు కానీ ఫైటింగ్ లేదు పండ్లు వరకు కానీ ఫైటింగ్ లేదు అయ్యో ఫైటింగ్ తన్న పోతాడు కానీ కాలు లేవు అన్ని ఉన్నాయి కానీ అసలు లేదు ఇక నీకు తెలియదారా పడుతున్నాడు ఎడకలి మారయ్యా ఇప్పుడు ఇందు పడితే నేను తింటావుకుంటున్నట్టు లేడు ఆగో తిననన్నది రని అని ఇంత అన్నం ఎప్పుడు పెట్టిందో ఎరకలి మారయ్యా అన్నం తింటున్నాడు ఇలాగా కళాకారులకు ఒకసారి ఛాయ్ వచ్చింది ఎంత పని ఎత్తి వెళ్ళండి అమ్మ కష్టంలో కథ ఉన్నది ఎక్కడో కన్నా కూర్చోర్రి ఎవరన్నా పోతే ఎరకలేక ఎరకలే దీని ముఖం పాడు ఇలా లవర్లతోడే ఎవరన్నా పోతే వాళ్ళ లవరు నువ్వే కాదే తుత్తురు ఓడుతుంటాను లవర్ తోడంటే ఓడుతుంటాను కళ్ళద్దాలు పెట్టుకున్న వాళ్ళ పని అయ్యే కళ్ళు విధమైన కథ ముఖం అద్దాలు చూస్తాయిరా మనమేమనుకుంటాం అదే చూస్తారు అని మనం అనుకుంటాం వాళ్ళ పనే అద్దాలు చూస్తాయి కళ్ళు ముస్తాయి కాదండి మోసం ఉన్నది అద్దాలలో సిసి కెమెరాలు అన్ని అవధులు మెత్తానే తగదగ 1 2 3 4 ఏమండి చెప్పండి నిన్ను దేవు కాదా భాస్కర్ కూడా అమ్మ చాయ్ తీయలేదని కొంచెం కమ్మేసేది సరే అమ్మ దెబ్బ కమ్మెత్తా ఏమైందన్నా టేస్ట్ ఓకేనా చక్కెర తక్కువ అయిందా ఎక్కువైందిరా ఎక్కువ అయిందా మరి ఇలా తక్కువ ఉందట కదా దేవ్ ఆయన లేపుకరా అప్పుడు డింపులు కూడా అని చెప్పుర్రి అలా కొంచెం అవ్వా రేపు పనికి పోకుర్రి మేము ఆధార్ లేపిస్తాం కూర్చోరి రేపు కరువు పని బంధు 100 రోజుల పని బందే రేపు 100 రోజుల పని బంధు ఎట్లా కాలేజీ బందే పని బందే కూర్చో గులాబీ అంశా క్లాస్ ఏంటే ఇంకా పోయేట నచ్చమ్మ పేరు అమ్ములు లచ్చమ్మ కసి అటు తిరుగురు వాకింగ్ చేయాలి అశోక్ మళ్ళా ఇంత బాటిల్ స్ప్రైట్ బాటిల్ పోయి రవేది మా డిన్ను దేవు రెడీలో డాన్స్ చేయనీకి ఇన్ను డిన్ను దేవు డింపు అన్నాడు డిప్పులు లేకపోరి డిప్పులు లేపుకరా నువ్వే
ఇప్పుడు ఇప్పైందా? వాళ్ళతో ఎగురుతామని వాళ్ళతో ఎగురుతారు ఎంతసేపు జోకులు చెప్తారా నిద్రబాబు పోవద్దని పిల్లగాడు డిగ్రీ అక్క, ఇదిగో చాయ్ పోతుంది. ఉన్నది మిగిలింది. ఇక అందరికి రావాలంటే సరిపోదు కానీ నీళ్ళు పోసి అందరికి పోసుకరా. తాగుతేందురా చెప్తారా మరి మిట్ట చూస్తారు. మీకు పాలు లేవా చేసుకొని తాగండి. తాగిరావా? ఓ కొత్తగా కావచ్చు కొండగట్టు కట్టుకోవడం. లచ్చవ్వ బుచ్చవ్వ అమ్మలు ఒక శాస్త్రం వేస్తారా? అమ్ములు సోన అంశ ఒక శాస్త్రం వేస్తానా చెప్పాలి. చెప్పు కళ్ళుండే కానీ ఎడుతుంది, కాళ్ళుండే కానీ నడుస్తుంది. అది ఏంటిది? చెప్తున్నకు షాఫీ కళ్ళుండే కానీ ఎడుతుంది, కాళ్ళుండే కానీ నడుస్తుంది. అది ఏంటిది? ఆ? శబాష్ ఓకే కరెక్ట్. మేత మేయేది కుడి తాగేది అయినా పాలిస్తుంది. బర్రె మేత మేయేది కుడి తాగదా? రైట్ ఆన్సర్. భూమిలో పుట్టేటి 3 కాయలు. ఒకటి పల్లికాయ, ఇంకా 2 కాయల పేరు చెప్పాలి. గడ్డలు రావద్దు, కాయలే రావాలి. ఒకటి ఇంకోటి భూమి ఉంటుందా? అది అది భూమిలో ఉంటుందా? భూమి మీదనే ఉంటుంది. ఒకటి పల్లికాయ, ఒకటి ఎండ్రికాయ. క్యారెట్ రావద్దు. గడ్డలు రావద్దు, కాయలు. 3 కాయలు, రెండో కాడికాయ ఇంకొక కాయ పేరు చెప్పాలి. మట్లే ఎండ్రికాయ ఉంటుంది, లోపల ఉంటుంది. గట్ల పల్లికాయ ఉంటుంది, పల్లికాయ ఉన్నట్టు ఉండాలి. శనక్కాయ మీద చెట్టు ఉంటుంది. కాస్తుంది ఆ మీద. గంధలు రావద్దు. పులగంధ, ఎల్లగంధ, ఓడిపోయారా? ఓడిపోలే అబ్బో. సొసంచుర్రి. మెల్లగా. అమ్మా చెప్తాను నువ్వు ఇక. చెప్తావురా? పెళ్ళి అయితే అయిపోయారు కదా మంచిగా ఎప్పటి చెప్పు ఆగురి. కథ వేసిందా మీ పని వేసిందా ఆగురి ఎగిరి అయ్యో అయిపోయారు. ఇల్లు ఉన్నది ఇంకా 75 నన్ను ఆపుకుంటావు మేము ఇంత దా అరుణ్ హరి హరి రఘునందనా శ్రీ హరి రాఘవలే సీతారాముండ రామచంద్రవేణి అయ్యో రామోజ రామ మరి పిల్లగా మరి ఇవాళ ఈ రోజు ఆత్మగల్ల కన్న తండ్రి నరసయ్య లేడు, ఆత్మగల్ల తల్లి మల్యాల సత్తవ్వ గారు లేరని ఆ తల్లి పేరు మీద నరసగౌడు పేరు మీద అమ్మ ఆ తల్లి సత్తవ్వ పేరు మీద తింటూ ఉండదు, తాగుతూ ఉండదు. 5 ఆటలు తీసుకొచ్చి కోసుకొని విందు భోజనం పెడితే ఎవరు మా ఇంటికి వచ్చి తినిపోతారు, కానీ మా ఇంటి ముందట మౌనం పాటించమంటే మౌనం పాటించరా అని బురుగుపల్లె మల్లన్న కళా బృందమును తీసుకొచ్చి ఈ పవిత్రమైన స్థలం లోపల రామనామ సంకీర్తన జరిపిస్తున్నారు. ఓ రామ రామ రామనామ సంకీర్తన జరిపించే కథ చెప్పించే దాతలు బిడ్డలు అల్లుండ్లు మనుమన్లు మనమరాన్లు కొడుకు కోడలు రామాన్న కీర్తనకు సెలవు పెట్టిండయ్యా ఓ పెద్దలారా. ఎక్కడ వెళ్ళిపోతివి అమ్మా ఏదో వనని వద్దరో ఓ అమ్మ సత్తవ్వా ఏదో వంటి నీ వస్తవు ఏ దారుంటి నీ వస్తవు
ఆయన మేము ఎదురు చూస్తున్నాము. నువ్వు ఎప్పటోలే మంచం లోపల నుంచి లేచి ఊరిగచ్చి ఓ మనమన్లు మనమరాళ్ళు ఓ బిడ్డలాల ఓ అల్లుళ్ళు ఓ కోడలా నా కొడుక అని మాతోటి కుతార నువ్వు మాట్లాడుతలే అమ్మా అమ్మా ఏ బిడ్డలకైనా ఆపదచ్చిన్నాడు అవ్వ కావాలంటారు, బాధలచ్చిన్నాడు బాబు కావాలంటారు, కాలుకు ముల్లిరికి కష్టకాలం వచ్చిన్నాడు ఏ బిడ్డలకైనా కన్న తల్లిదండ్రులే యాదికొస్తారు గాని ఏ దేవుడు ఏ దేవత ఆదికి రాదే అమ్మా అమ్మ అని పిలిచేటోళ్ళ ముఖం చూడుమాని మాకు అమ్మ బాపు లేరా అని అనాథ పిల్లలమాని చెప్పుకోమన్నవా అమ్మా తిరుపతికేను అని నాతో వదిలి చూస్తారా, కాశీకి పోయి మా వడదులత్తదా అని నాతో వదులుతారా, మనవాళ్ళు మనవరాళ్ళు